గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. నేను మార్నింగ్ మధ్య కర్నూలు వెళ్ళానండి. లేట్ నైట్ తీరిగ్గా బస్సులో స్టార్ట్ అయ్యి మార్నింగ్ ఇంచుమించు ఇదే టైంకి కొండారెడ్డి బుర్జు దగ్గర దిగాను. యాక్చువల్లీ నైట్ టైం జర్నీ కదా, ఫుడ్ ఎందుకులే మళ్ళీ ప్రాబ్లం ఏమో అని చెప్పేసి నైట్ ఫుడ్ స్కిప్ చేసేసాను. అంటే ఏమీ తినలేదు. ఇక బస్సు దిగగానే ఆకలి చంపేసింది. సో అలా ఒక హోటల్లోకి వెళ్ళి చూస్తే నన్ను అక్కడ ఒక బ్రేక్ఫాస్ట్ చాలా అట్రాక్ట్ చేసిందండి. ఏంటి అంటే అదే ఉగ్గాని అట. చాలా బాగుంటుందండి అని చెప్పి ఓ ప్లేట్ తీసుకున్నా, తిన్నాను. ఇంకేముంది, సూపర్. ఎంత నచ్చిందంటే మీరు అసలు నమ్మరు. కానీ పార్సిల్ తీసుకొని మరి మా రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళా. అక్కడికి వెళ్ళాక ఏం జరిగిందో తెలుసా? చాలా బాగున్నాయి. సరే, అక్కడికి వెళ్తే వాళ్ళే నన్ను సర్ప్రైజ్ చేశారు. నేను ఇది తీసుకెళ్లి వాళ్ళని సర్ప్రైజ్ చేద్దామంటే వాళ్ళ ఇంట్లో ఏం జరిగింది, చికెన్ ఉగ్గాని అంట. అదేనండి, మసాలా చికెన్ పురుగుల ఉప్మా. అది రాయలసీమలో ఉగ్గాని అనేది కంప్లీట్ గా రాయలసీమ స్పెషల్ ఐటమ్. వాళ్ళు నన్ను సర్ప్రైజ్ చేశారు. ఇంకేముంది, నేను ఫుల్ అయిపోయా. బాలేదు, నాకు అంత బాగా అనిపించలేదు. అయినా సరే ఏం చేస్తాం, వాళ్ళ స్పెషల్స్ వాళ్ళకే తెలుస్తాయి కదా. సరే, ఇంతకీ అక్కడ ఒక విషయం మాత్రం నాకు బాగా అర్థమైంది. ఏంటి అంటే ఉగ్గాని అయితే అందరిళ్లలో ఉంటుంది, కానీ చికెన్ ఉగ్గాని, చికెన్ మసాలా బురుగుల ఉప్మా మాత్రం ఖచ్చితంగా అందరిళ్లలో ఉండదు. ఎందుకు అంటే అది చేయడం అందరికీ రాదు కాబట్టి. అందుకే ఏం చెక్క నేను నేర్చుకొని వచ్చేసాను. ఈ రోజు మరి అక్కడ నేర్చుకొని వచ్చి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ లో మీకు చూపించబోతున్నాను. సో కమ్ ఆన్. చికెన్ మసాలా బురుగుల ఉప్మా చాలా స్పెషల్ ఐటమ్. అందులోనూ రాయలసీమ వాళ్ళకి చాలా ఇష్టమైన ఐటమ్. ఈ రోజు నేను మీకు అందరికీ చూపించబోతున్నాను. ముందుగా ఏం చేయాలంటే స్టవ్ ఆన్ చేసుకొని చక్కగా ప్యాన్ పెట్టుకోవాలి. తర్వాత ఎప్పుడు నేను చేసేదే ఆయిల్ వేయాలి. మనం ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు. ఓకే, నూనె వేయడానికి కదా. ఇప్పుడు నేను ఏం వేస్తున్నాను అంటే జీలకర్ర, ఆ తర్వాత కొద్దిగా ఆవాలు. ఇప్పుడు నేను మినప్పప్పు వేస్తున్నా. ఇప్పుడు ఇవి వేయించాను చక్కగా. అలా వేగుతున్నప్పుడే నేను కరివేపాకు కూడా వేస్తున్నాను. ఈ తిరగమాత గింజలన్నీ బాగా వేగిన తర్వాత నెక్స్ట్ నేను వేసేది ఏంటి అంటే ఉల్లిపాయ ముక్కలు. సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి యాక్చువల్లీ తెల్ల శనగలండి. నేను కొద్దిగా నూనె వేసి వేయించుకొని పక్కన పెట్టుకున్నాను. వాటిని ఇప్పుడు నేను ఇందులో వేస్తున్నాను. ఇవి వేయడం వల్ల మనకి చక్కగా ఈ డిష్ లో క్రంచీనెస్ వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇప్పుడు మనం ఇందులో ఏం వేస్తున్నాము అంటే పచ్చి కొబ్బరి తురుము. ఇప్పుడు చక్కగా అన్నిటినీ కలుపుకోవాలి. పచ్చి కొబ్బరి తురుము బాగా వేగింది. ఇప్పుడు నేనేం వేస్తున్నాను అంటే ఆల్రెడీ ఉడకబెట్టి పెట్టుకున్నానండి నేను చికెన్ ని. సో దాన్ని కట్ చేసి కూడా పెట్టుకున్నాను. సో ఆ చికెన్ ముక్కలు ఇప్పుడు నేను దీనిలో కలుపుతున్నా. బాగా కలుపుకోవాలి చికెన్ ని. ఇందుకే అసలు కర్నూలు వెళ్ళానని చెప్పాను కానీ అక్కడ విశేషాలు చెప్పడం మర్చిపోయాను నేను మీకు. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేస్తున్నాను నేను. ఓకే, మన పచ్చిమిరపకాయలు కూడా ఇప్పుడు బాగా వేగిపోయాయి. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఇందులో
కొద్దిగా పసుపు వేస్తాను. నేను వేసే నెక్స్ట్ ఐటమ్ ఎనర్జీ. తెలుసు కదా మీకు అందరికి. ఉప్పు. ఇందులో మనం బొరుగులు కూడా వేస్తాం కాబట్టి సరిపడేంత ఉప్పు వేసుకోవాలి. నేను వేసిన ఉప్పు పసుపు అన్ని బాగా కలిసిపోయాయి. ఇప్పుడు నేను ఏమేస్తాను అంటే గరం మసాలా. అందులోనూ కర్నూలు వాళ్ళ డిష్ కాస్తంత స్పైసీగానే ఉంటుంది. బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. బానే ఉంది కానీ ఇంకొక నిమిషం పాటు మగ్గనిస్తాను. ఈలోపు ఏం చేస్తాను అంటే ఒక బౌల్ తీసుకొని అందులో నీళ్లు పోస్తాను. ఎందుకు అనుకుంటున్నారా? మనం అటుకులు ఉప్మా ఇవన్నీ చేసుకునేటప్పుడు ఏం చేస్తాం? అటుకుల్ని తడిపి తీస్తాం కదా. అలాగే బురుగులు, అదేనండి కర్నూలు దగ్గర వాళ్ళైతే బురుగులు అంటారు, మనమైతే మరమరాలు అంటాము. సో వాటిని కూడా తడిపి తీసి అందులో వేసేయాలన్నమాట. అందుకోసమే నీళ్లు. ఇప్పుడు చక్కగా మనకి ఎంతైతే కావాలో అంత మరమరాలని తీసుకొని ఒకసారి నీళ్ళలో తడిపి దీంట్లో డైరెక్ట్గా వేసేయాలి. ఒకసారి కలిపి చూస్తా. చూసారా నేను తయారు చేసిన చికెన్ మసాలా బురుగుల ఉప్మా ఎంత బాగుందో కదా చూడటానికి. తింటే ఇంకా చాలా 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 బాగుంటుంది. అందుకే అయిపోయింది కాబట్టి ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేశాను. ప్లేట్ తీసుకొచ్చి చక్కగా సర్వ్ చేసుకొని హాయిగా నేనైతే తినేస్తాను. కానీ అందుకంటే ముందు సర్వింగ్ ప్లేట్ తీసుకొస్తా. దీని మీద కాస్తంత కొత్తిమీరతో గార్నిష్ చేసి ఫైనల్ గా నిమ్మకాయ తీసుకొని కట్ చేసుకొని నిమ్మకాయని పిండుకొని ఇప్పుడు గనక టేస్ట్ చేస్తే నేను చేసిన చికెన్ మసాలా బురుగుల ఉప్మాని ఎవరైనా ఆగుతారా? అస్సలు ఆగలేరు కదా. మీరు కూడా అంతే కదా. మరి వెంటనే ట్రై చేసేయండి ఇంట్లో. కానీ ట్రై చేయాలి అంటే మరొకసారి మీరు దీనికి కావాల్సిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని చూడాలి కదా. చూసేయండి. చూసి వచ్చిన తర్వాత నేను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. చికెన్ మసాలా బొరుగుల ఉప్మాకి కావలసిన పదార్థాలు: మరమరాలు 4 కప్పులు, చికెన్ 1 కప్పు, గరం మసాలా 2 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయలు 1, పచ్చిమిరపకాయలు 3, పసుపు 1/2 టీ స్పూన్, వేయించుకున్న కాబూలీ శనగలు 3 టేబుల్ స్పూన్లు, కొబ్బరి తురుము 1 టేబుల్ స్పూన్, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీరా 1/2 టేబుల్ స్పూన్, మినపప్పు 1/2 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. చికెన్ మసాలా బొరుగుల ఉప్మా తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకొని జీలకర్ర, ఆవాలు, మినపప్పు, కరివేపాకు వేసి ఒకసారి వేయించుకొని ఉల్లిపాయలు, వేయించుకున్న కాబూలీ శనగలు, పచ్చి కొబ్బరి తురుము వేసి మరి కాసేపు వేయించుకొని ఉడికించుకున్న చికెన్, పచ్చిమిరపకాయలు, పసుపు, ఉప్పు, గరం మసాలా వేసి బాగా వేయించుకోవాలి.
ఒక బౌల్లో నీళ్లు పోసుకొని మరమరాలని నానబెట్టుకొని చికెన్ మిశ్రమంలో వేసి బాగా కలుపుకొని సర్వింగ్ ప్లేట్ లో తీసుకొని కొత్తిమీర వేసి నిమ్మరసం జల్లుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ చికెన్ మసాలా బొరుగుల ఉప్మా రెడీ. చికెన్ మసాలా బురుగుల ఉప్మాకి కావలసిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. నేను ఒక్కదాన్నే హాయిగా టేస్ట్ చేసేస్తాను ఈ రాయలసీమ స్పెషల్ చాలా 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 బాగుంది. ఎప్పుడు చెప్తాను చాలా బాగుంది అని, కానీ ఇది మాత్రం ప్రతి ఒక్కరు ప్రతి ఇంట్లో వారానికి ఒకసారైనా తినాలండి, అంత బాగుంది అనమాట. కొంచెం స్పైసీగా ఉంది అండ్ మనం మామూలుగా తెల్ల శనగలు ఎక్కువ వాడాం కదా, కానీ నేను ఇందులో తెల్ల శనగలు వేసాను కదా, అవేమో క్రంచీగా తగులుతున్నాయి. అండ్ చికెన్ పీస్ చాలా బాగుంది, పైగా మరమరాలు అలాగే నిమ్మకాయ, వాట్ ఏ కాంబినేషన్. చేసుకొని తినాల్సిన ఐటమ్ ఏంటి బ్రేక్ఫాస్ట్ లోకి అంటే ఫస్ట్ పాయింట్ నేనైతే దీనికే ఇస్తాను, అంత బాగుంది. సో డెఫినెట్ గా మీరు కూడా ట్రై చేసుకోండి. అండ్ దీన్ని కామన్ గా అంటే ఇలాగే ఏమీ నంచుకోకుండా మిక్సింగ్ లేకుండా తినేయచ్చు, కానీ మన బ్రేక్ఫాస్ట్ షోలో అలా ఎలా వదిలేస్తాం, అస్సలు చేయం కదా. మరి దీనికి కాంబినేషన్ గా నేను తీసుకొచ్చిన ఇంకో వెరైటీ ఐటమ్ ఏంటి అంటే మేతి పన్నీర్ రైతా. మేతి ఏంటి, పన్నీర్ ఏంటి, పెరుగు కాంబినేషన్ ఎలా ఉంటుందబ్బా అని ఆలోచిస్తున్నారా? అస్సలు ఆలోచించుకోండి, చుప్ చాప్ గా నేను చూపిస్తాను, మీరు ఫాలో అయిపోండి. అలా స్పూన్ తో తీసుకొని నోట్లో పెట్టుకొని అప్పుడు అర్థమవుతుంది ఎందుకు చేసి చూపించింది ఈ అమ్మాయి ఈ ఐటమ్ అని. అంత బాగుంటుంది అనమాట. సో ఇంకెందుకు ఆలస్యం, రండి తొందరగా ప్రిపేర్ చేసేద్దాం. సో రెడీ అయిపోయారా? నేను చూపించే మేతి పన్నీర్ రైతా ఎలా తయారు చేసుకోవాలో చూడడానికి మరి స్టార్ట్ చేస్తాను. ముందైతే స్టవ్ మీద పాన్ పెట్టి స్టవ్ వెలిగించి, ఏంటి స్టవ్ మీద పాన్ పెట్టింది, స్టవ్ వెలిగించింది, మళ్ళీ కత్తి తీసుకుంది అనుకుంటున్నారా? ఊరికే ముందే తీసుకొని పెట్టుకుంటున్నా అండి. కొంచెం సిమ్ లో పెట్టుకొని ఇందులో ఆయిల్ వేయాలి. అది వేడవుతూ ఉంటుంది. ఈ లోపు నేనేం చేస్తాను అంటే పన్నీర్ ని సన్నగా ముక్కలు కట్ చేసుకొని పెట్టుకుంటా. ఒకసారి ఆయిల్ వేడైందో లేదో చూస్తాను. నూనె వేడైంది కాబట్టి ఇప్పుడు నేను పన్నీర్ ముక్కలు వేస్తున్నాను. ఇది బ్రౌన్ కలర్ లోకి వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి. నేను అదే పని చేస్తున్నా. మనకు కావాల్సిన బ్రౌన్ కలర్ లోకి పన్నీర్ ముక్కలు టర్న్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తాను అంటే అందులో మెంతి కూర వేస్తున్నాను. అది వేగుతున్నప్పుడే నెక్స్ట్ నేను ఏం వేస్తాను అంటే పచ్చిమిరపకాయలు. రైతా కదా, పచ్చిమిరపకాయలు కొద్దిగా ఎక్కువ పడినా సరే కారం అనిపించదు, అందుకే ఎక్కువ వేసాను. ఇప్పుడు మామూలుగా పన్నీర్ మసాలాలు లేదంటే పన్నీర్ 65 ఇవన్నీ ఈ సమ్మర్ లో తింటే ఏంటంటే వేడి చేయడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. పన్నీర్ ఇష్టపడే వాళ్ళు అలాంటివి కాకుండా ఇలా కనుక చేసుకొని తింటే ఇప్పుడు పన్నీర్ తిన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అండ్ అలాగే పెరుగు, పన్నీర్, అలాగే మెంతి కూర, వీటన్నిటిలో ఉన్న న్యూట్రిషనల్ వాల్యూస్ అన్ని మనకు వచ్చేస్తాయి. పిల్లలు స్పెషల్లీ పన్నీర్ ఉంది కాబట్టి రైతా ఇష్టపడని పిల్లలు కూడా చక్కగా తినేస్తారు. ఇది ఇంకొక 2 నిమిషాల పాటు నేను వేయిస్తానండి. మన పన్నీర్, పచ్చిమిరపకాయలు, మెంతి కూర ఇవి చక్కగా వేయించేసి పెట్టాను నేను.
ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. మరి నెక్స్ట్ నేను ఏం చేయబోతున్నాను అంటే ఒక బౌల్ తీసుకొని, రైతా కదండి దానికోసం పెరుగు కావాలి కదా, పెరుగు తీసుకొని మనకు కావాల్సినంత అమౌంట్ వేసుకోవాలి ఒక బౌల్లోకి. నాకైతే ఇంత సరిపోతుంది. ముందు ఏం చేయాలి అంటే పెరుగు మరి గట్టిగా ఉండకుండా కొంచెం బీట్ చేసుకోవాలి. పెరుగును కొంచెం బీట్ చేసుకొని ఇలా చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అంటే అందులో ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగి పెట్టుకున్నాను నేను. ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి బాగా కలుపుతున్నాను. ఆ తర్వాత చిల్లీ ఫ్లేక్స్. యాక్చువల్లీ ఇందాక నేను పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసాను కదండి, అందుకని ఇందులో కొద్దిగా తక్కువ చిల్లీ ఫ్లేక్స్ వాడుతున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాను నేను అంటే రాక్ సాల్ట్ అంటే నల్ల ఉప్పు వేస్తున్నాను. ఆ తర్వాత జీరా పౌడర్, బాగా కలిపేస్తున్నాను. ఇప్పుడు అసలైన ఇంగ్రీడియంట్స్ మేతి పన్నీర్ రైతా. ఆ మేతి పన్నీర్ అనేవి ఇక్కడ ఉన్నాయి. నేను ఆల్రెడీ వేయించి పెట్టాను కదా ఇందాక నూనెలో, పన్నీర్ అలాగే మేతి ఇంకా పచ్చిమిరపకాయలు. ఇప్పుడు ఈ మూడింటిని ఇందులో వేసేస్తున్నా. చూడటానికి చాలా కలర్ఫుల్ గా తయారైంది. మన మేతి పన్నీర్ రైతా ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. మరి నేను వెళ్ళి సర్వింగ్ బౌల్ తీసుకొచ్చేసి సర్వ్ చేసేస్తాను. గార్నిషింగ్ కూడా అయిపోయింది. చూస్తున్నారు కదా నేను తయారు చేసిన మేతి పన్నీర్ రైతా. చూడటానికి ఎలా ఉంది? చాలా బాగుంది కదా. టేస్ట్ ఎలా ఉందో దీన్ని నేను చెప్పేస్తాను. కానీ దానికంటే ముందు మన మేతి పన్నీర్ రైతాకి కావాల్సిన పదార్థాలు ఏంటో అలాగే తయారు చేసే విధానం ఏంటో మీరు ఒకసారి చూడండి. మేతి పన్నీర్ రైతాకి కావాల్సిన పదార్థాలు: పెరుగు 1.5 కప్పు, పన్నీర్ 1/2 కప్పు, మెంతి కూర 1/2 కప్పు, ఉల్లిపాయలు 1/2 కప్పు, పచ్చిమిరపకాయలు 2, నల్ల ఉప్పు 1/2 టీ స్పూన్, జీరా పొడి 1/2 టీ స్పూన్, చిల్లీ ఫ్లేక్స్ 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 1 టేబుల్ స్పూన్. మేతి పన్నీర్ రైతా తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకొని పన్నీర్ ముక్కలు, మెంతి ఆకు, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. ఒక బౌల్లో పెరుగు వేసుకొని బాగా బీట్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు, చిల్లీ ఫ్లేక్స్, నల్ల ఉప్పు, జీరా పొడి వేసి ఒకసారి కలుపుకొని మెంతి పన్నీర్ మిశ్రమాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో కమ్మని మేతి పన్నీర్ రైతా రెడీ. మేతి పన్నీర్ రైతాకి కావాల్సిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని చూస్తారు కదా. ఇప్పుడు నేను టేస్ట్ చేసి రుచి ఎలా ఉందో చెప్తాను. ఎన్నో రైతాలు తిన్నాను కానీ ఇలాంటి రైతా ఫస్ట్ టైం. ఎప్పుడు నేను రైతా చేసుకున్నా సరే ఇలాగే చేసుకుంటాను తెలుసా, అంత బాగుంది. వెంటనే కిచెన్ లోకి వెళ్ళండి, కర్డ్ తీసుకోండి, నేను చెప్పినవన్నీ చేసేయండి, రైతా టేస్ట్ చేసేయండి. ఎందుకు అంత తొందరగా చేసేయమని చెప్తున్నాను అనుకుంటున్నారా? ఇంత బాగుంది కదండి టేస్ట్. మరి మీరు మిస్ అయితే ఎలా? నేను ఫీల్ అవుతాను కదా, అందుకని అన్నమాట. సరే, మీరు చేసుకునే వెరైటీస్ మధ్యలో డౌట్ వస్తే ఎలా
మళ్ళీ మిస్ అయిపోతారు. అందుకే ఏం చేయాలి అంటే ఎప్పుడైనా మీరు నేను చెప్పిన రెసిపీస్ అన్నిటిని చేస్తున్నప్పుడు మధ్యలో డౌట్ రాగానే వెంటనే మీ సిస్టమ్ ఆన్ చేసేసి www.youtube.com/etv అభిరుచి అని టైప్ చేశారు అంటే బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అన్ని వెంటనే టపటపా వచ్చేస్తాయి అన్నమాట. లేదు యూట్యూబ్ కాదు అనుకుంటే www.facebook.com/etv అభిరుచి అని టైప్ చేసేయండి. మన బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అన్ని మీ ఇంట్లో మీ ముందు ఎట్ ఏ టైం వచ్చేస్తాయి. సో మీకు కావాల్సిన వెరైటీస్ అన్నిటిని చక్కగా చేసుకోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. ఇది ఇవాళ మన బ్రేక్ఫాస్ట్ షో. 2 వెరైటీలు అదిరిపోయాయి కదా, తప్పకుండా ట్రై చేయండి. నేనైతే మళ్ళీ రేపు మరో 2 డిఫరెంట్ వెరైటీస్ తో మీ ముందుకు వచ్చేస్తాను మన బ్రేక్ఫాస్ట్ షోలో. అప్పటి వరకు యు టేక్ కేర్ and keep cooking. Bye.